ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారి ఏడాదైంది. గతేడాది జూన్ 12వ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీ సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. అప్పటికి వారిపై గురుతరమైన బాధ్యత ఉంది. ప్రతిపక్షం లేకుండా ప్రజలు తీర్చిదిద్దారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా రాష్ట్రాన్ని గాడిన పెట్టాలని వారు నేరుగా సందేశం ఇచ్చారు. ఎందుకంటే ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి 5 ఏళ్లుగా వారు నానా విధాలుగా దోపిడీకి గురయ్యారు. చివరికి నకిలీ మద్యంతో ఆరోగ్యాన్ని దోచుకున్నారు. అన్నీ కరెక్ట్ చేయాల్సిన పరిస్థితుల్లో పాలన పగ్గాలు చేపట్టారు. వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసిన జగన్ రెడ్డి పాలనా నిర్వాకాలను కరెక్ట్ చేసి దారిలో పెట్టడం అంత తేలిక కాదు. తన దోపిడికి సహకరించే వారిని కమిషన్లు ఇచ్చి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అవినీతి వర్గాన్ని తయారు చేసుకున్నారు జగన్. అలాంటి వారిని కదిలించి వ్యవస్థలను మార్చడానికి చాలా ప్రయత్నాలు చేశారు. మొదట్లో క్లిష్టంగా ఉన్న రాను రాను మార్చుకుంటూ వచ్చారు. మద్యం విధానాన్ని మార్చారు. ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేలా క్వాలిటీ అంతర్జాతీయ బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చారు. అధికారంలో అలసత్వం, పోలీసు వ్యవస్థల్లో జడత్వాన్ని తొలగించారు. ఇప్పుడు సాధారణ పరిపాలన జరుగుతోంది. ఎవరి పని వారు సిన్సియర్గా చేసుకుంటున్నారు. వైసీపీ పాలనలో 5 సంవత్సరాల పాటు ప్రజలకు మౌలిక సదుపాయాలు కూడా కరువయ్యాయి. కేవలం ప్రజల అకౌంట్లలో డబ్బులు వేయడమే తమ టార్గెట్గా పెట్టుకుని అన్ని పథకాలను, పనులను ఆపేశారు. చివరికి రోడ్లపై గుంతలు పడితే పూడ్చలేకపోయారు. 5 సంవత్సరాల్లో రోడ్లన్నీ నాశనమైపోయాయి. కూటమి ప్రభుత్వం రాగానే ముందు రోడ్లన్నీ బాగు చేయించే మిషన్ ప్రారంభించారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంత రోడ్లతో సహా చాలా వరకు పూర్తి చేశారు. ప్రజల ప్రయాణాలు సాఫీగా సాగిపోతున్నాయి. ఇక ఇంటింటికి నీరు అందించేందుకు జలజీవన్ మిషన్ సహా అనేక ప్రాజెక్టులు చురుకుగా సాగుతున్నాయి. ఇళ్ల నిర్మాణంతో పాటు ఇతర పథకాల పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రజలు ఇప్పుడు మౌలిక సదుపాయాల సమస్యలు లేకుండా ఉన్నారు. ఖజానాను అప్పుల పాలు చేసి వెళ్లిన జగన్ రెడ్డి నిర్వాకంతో మరో 4-5 ఏళ్ల పాటు ఏమీ చేయలేని పరిస్థితి ఉండేది. కానీ 4 దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు ఈ పరిస్థితిని వేగంగా చక్కదిద్దారు. అమరావతిని తెరపైకి తెచ్చారు. పనులు ప్రారంభించారు. ఇప్పుడు 60,000 కోట్లకు పైగా పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల పనులు ఊపందుకున్నాయి. పోలవరం నిర్మాణం కూడా జోరుగా సాగుతుంది. నియోజకవర్గ గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధులు పనులు చేయించుకోగలుగుతున్నారు. ఓటు బ్యాంకు దృష్టితో నగదు బదిలీ పథకాలను అమలు చేయడం కాదు, పూర్తి స్థాయిలో ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడం, సాయం అవసరమైన వారికి సాయం చేయడం అసలైన సంక్షేమం. అలా చేయడం వల్లనే పథకాల డబ్బులకు న్యాయం చేసినట్లవుతుంది. టీడీపీ అధికారంలోకి రాగానే పండుటాకులకు పెన్షన్ పెంచారు. ఇప్పుడు ప్రతి నెల 4,000 అందుతుంది. అంటే ఏడాదికి 48,000 వారికి అందాయి. అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. ఉచిత సిలిండర్ పథకం అమలు చేస్తున్నారు. ఈ రోజే ప్రతి విద్యార్థికి 15,000 అందిస్తున్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది అనుభవించడానికి, దోచుకోవడానికి అన్నట్లుగా ఉన్న పాలనకు, ప్రజల కోసమే అన్నట్లుగా ఉన్న పాలనకు ఏడాదిలోనే స్పష్టమైన తేడా కనిపించింది.